హైదరాబాద్ లో నిన్న నల్లకుంటలో కిడ్నాప్ అయిన మమత కేసుకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. నిన్న 3 పిల్లలు కిడ్నాప్ అయిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులకు 2 మహిళలు పిల్లలతో ఉన్నట్టు కనిపించారు. వారిలో 2ని వదిలిపెట్టిన మహిళలు 5 ఏళ్ల మమతను మాత్రం కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆటోలో మమతను ఎత్తుకెళ్లిన మహిళల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ మహిళలు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ గా దొరికింది. మమత కిడ్నాప్ పోలీసుల దర్యాప్తునకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తున్న మహిళలను పోలీసులు గుర్తించారా? వారి కోసం ఎన్ని బృందాలు రంగంలో దిగాయి? నల్లకుంటలో ఉంటున్న ఆటో డ్రైవర్ సంబంధించిన 3 పిల్లలు నిన్న అమ్మమ్మ ఇంటి దగ్గర హోలీ ఆడుకొని తిరిగి 1 సమయంలో ఇంటికి వస్తున్న సమయంలో 2 లేడీస్ ముందుగా చిన్న పిల్లైన మమతను 5 ఏళ్ళు వయసున్న మమతను ముందుగా 2 లేడీ కిడ్నాపర్స్ మమతను ముందుగా తమ ఒళ్ళో పెట్టుకోవడం జరిగింది. తర్వాత మిగతా 2 పిల్లలు నవనీత్ అండ్ అంకిత సంబంధించిన 2 పిల్లలు 2 వయసులో 9 సంవత్సరాలు ఉంటుంది. అయితే తమ చెల్లెల్ని వెంటనే వదిలిపెట్టాలంటూ ఆ 2 పిల్లలు కూడా ఆ 2 లేడీ కిడ్నాపర్ల వెనకాల పడడం జరిగింది. అయితే ఆ లేడీ కిడ్నాపర్స్ కూడా బలవంతంగా పాపను తీసుకుని వెళ్లి ఒక ఆటోలో పెట్టడం జరిగింది. తర్వాత ఈ కిడ్నాపర్లు తర్వాత 3 పిల్లలు కలిసి మొత్తానికి తార్నాక్ సమీపంలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ తార్నాక్ దగ్గరలో ఒక స్వీట్ షాప్ దగ్గర పిల్లలు 2 ఏదైతే 9 సంవత్సరాల వయసున్న నవనీత తర్వాత అంకిత 2 పిల్లలను కూడా వదిలేసి ఆ తర్వాత 5 సంవత్సరాల పాపను ఎత్తుకొని ఆ లేడీ కిడ్నాపర్లు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత 2 పిల్లలు ఏదైతే ఆటో డ్రైవర్ 2 పిల్లలు 9 సంవత్సరాల వయసున్న 2 పిల్లలు వెంటనే తల్లిదండ్రులకు ఈ సమాచారం ఇచ్చారు. వెంటనే తల్లిదండ్రులు అక్కడ రావడం జరిగింది. తర్వాత పోలీసులకు సమాచారం పోలీసులు వెంటనే రంగంలో దిగారు. నల్లకుంట పోలీసులు నిన్నటి నుంచి కూడా ఆ 2 లేడీ కిడ్నాపర్ల కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ లేడీ కిడ్నాపర్స్ ఎవరు ఏంటి అన్న విషయాన్ని కూడా పోలీసులు పొరు కనుక్కోలేకపోయారు. మరోవైపు ఈ కిడ్నాపర్లు పిల్లల్ని చాకచక్యంగా ఏ విధంగా తీసుకొని వెళ్లారు, ఎలా మాటల్లో పెట్టారు, ఆ పిల్లల్ని వాళ్ళ వెంట ఎలా తీసుకొని వెళ్ళగలిగారన్న దానిపైన కూడా పోలీసులు విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఈ కిడ్నాపర్లకు పిల్లలు గతంలో ఎప్పుడైనా పరిచయం ఉందా అన్న కోణంలో కూడా విచారణ చేస్తున్నారు. మరోవైపు పిల్లలు చెప్పిన ఆధారాలను బట్టి ఆ కిడ్నాప్ సంబంధించిన ఊహ చిత్రాన్ని గ్రహించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ 2 కిడ్నాపర్లు కూడా పూర్తిగా తెలుగులో మాట్లాడారని చెప్తున్నారు. అయితే ఆంధ్ర తెలంగాణ సంబంధించిన కొద్ది యాసలో 2 కిడ్నాపర్లు మాట్లాడినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పిల్లలు చెప్తున్న దాన్ని బట్టి పూర్తిగా స్కెచ్లు కావచ్చు, పిల్లలు చెప్తున్న ఆధారాలు బట్టి ఆ మహిళలకు సంబంధించిన పూర్తి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ పిల్లని ఏదైతే 5 సంవత్సరాల పాపను ఏదైతే లేడీ కిడ్నాపర్లు ఎత్తుకొని వెళ్లారో ఆ పాపకు సంబంధించిన సమాచారం కావచ్చు, కిడ్నాపర్ల నుంచి తల్లిదండ్రుల ఫోన్ కావచ్చు, లేకుంటే కిడ్నాపర్ల డిమాండ్ కావచ్చు, ఇప్పటివరకు ఎలాంటిది కూడా అయితే పోలీసులు కూడా తల్లిదండ్రులకు చేరలేదు. అయితే అసలు కిడ్నాపర్లు ఎవరు ఏంటనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా చేసే ప్రయత్నం ఉంది. ఇప్పటికీ 4 టీములు పెట్టి ఇటు టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఈస్ట్ డీసీపీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు కావచ్చు, నల్లకుంట పోలీసు సంబంధించిన 2 బృందాలు కావచ్చు, మొత్తం 4 టీములు మొత్తానికి ఈ పాప కోసం ఈ కిడ్నాపర్ల కోసం కూడా పూర్తిగా సెర్చింగ్ చేస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ రమేష్.
హైదరాబాద్ లో నిన్న నల్లకుంటలో కిడ్నాప్ అయిన మమత కేసుకు సంబంధించి పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. నిన్న 3 పిల్లలు కిడ్నాప్ అయిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులకు 2 మహిళలు పిల్లలతో ఉన్నట్టు కనిపించారు. వారిలో 2ని వదిలిపెట్టిన మహిళలు 5 ఏళ్ల మమతను మాత్రం కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఆటోలో మమతను ఎత్తుకెళ్లిన మహిళల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ మహిళలు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ గా దొరికింది.